మట్కా మెగా ఫ్యాన్స్కి మట్కా సినిమాతో మెగా జాతర అనేది స్టార్ట్ అవుద్దేమో అనుకున్నాం కానీ ఫస్ట్ మట్కా సినిమానే డిజాస్టర్ అయ్యింది. మెగా ఫ్యాన్స్ అయితే చాలా బాగా డిసప్పాయింట్ అయ్యారు. కొంచెం బాగున్న మెగా ఫ్యాన్స్ ఏదో లగ సినిమాని ఆడిచ్చేవాళ్ళు. అయినా సినిమాలో కొంచెం కూడా బాగా కాబట్టి మెగా ఫ్యాన్స్ కూడా కాపాడలేరు. ఇంకా మెగా ఫ్యాన్స్కి జాతర మొదలైంది అనుకుంటే ఇంకా జాతర కాదు కదా, పెద్ద రోతలాగా ఇది స్టార్ట్ అయింది. ఈ సినిమాలో ఏమైనా బాగుందంటే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, హార్ట్ వర్క్ ఈ చాలా బాగున్నాయి. ఈ మూడు తప్ప ఇంకా సినిమా ఒక స్క్రీన్ ప్లే, స్టోరీ ఇవన్నీ అవుట్డేటర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కొత్తదనం కనిపించదు. ఇది ఒక గ్యాంగ్స్టర్ జర్నీ. ఇది ఇలాంటి గ్యాంగ్స్టర్ జర్నీ సినిమాలు మన తెలుగులో చాలానే వచ్చినాయి. అవి చూసి 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 జనాలకైతే బోర్ తెగింది. అదే స్క్రీన్ ప్లేని మన కరుణ కుమార్ తీశాడు. మరి వరస్ట్గా ఉంటుంది. ఆడియన్స్ని ఎక్కడ ఎంగేజ్ చేయదు. ఫుల్ బోరింగ్ కొడుద్ది. ఎప్పుడప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టు ఆడియన్స్ అయితే తల్ల పట్టుకొని సినిమా చూశారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే సోసాగా ఉంది. గద్దలకొండ గణేష్ రేంజ్లో ఉంటుందేమో అనుకున్నాం కానీ యాక్టింగ్ అలా లేదు, ఏదో సోసాగా ఉంటుంది. సినిమాలో డైలాగ్స్ కూడా ఒక 3-4 తప్ప మిగతా డైలాగ్స్ ఏమీ పెద్దగా ఎక్కవు. మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కూడా ఏం లేదు, చాలా చిన్న క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అనేవి అస్సలు బాగాలేదు. ఇంకా బీజిఎం అనేది ఓకే ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలంటే మట్కా మీకు పెద్ద బొక్క అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే చూడండి, అది మీ ఇష్టము. చూసే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా మీ జోబులు బొక్కపడడం ఖాయం. ఏంటి బ్రో అంత మాట అన్నావు?